వెల్కమ్ బ్యాక్ టు అవర్ పైథాన్ ట్యూటోరియల్. ఎపిసోడ్ 3లో మనం ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఎపిసోడ్ 4లో పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్స్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. అసలు ఇన్పుట్ ఫంక్షన్స్ ఏంటంటే మనం యూజర్ కాడి నుంచి ఏదైనా డేటాని కానీ ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా క్వశ్చన్ అడిగి వాళ్ళ కాడి నుంచి ఏమైనా డేటా తీసుకోవాలన్నప్పుడు మనం ఇన్పుట్ ఫంక్షన్స్ అనేది యూస్ చేస్తాం. ఇన్పుట్ ఫంక్షన్ అనేది మనం యూజర్ కాడి నుంచి డేటాని తీసుకోవడం కోసం ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేస్తాం. నేను మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఇన్పుట్ ఫంక్షన్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ యూజర్ యొక్క నేమ్ అడగాలనుకున్నాను. అప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఫస్ట్ నేను నేమ్ అన్న ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఇన్పుట్ ఇన్పుట్ ఫంక్షన్లో మనం ఏదైతే రాస్తామో అది యూజర్కి డిస్ప్లే అవుతుంది. మనం లోపల ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాస్లో ఏదైతే రాస్తామో అదే మనకి యూజర్ కాడి నుంచి యూజర్కి డిస్ప్లే అవుతుంది. వాట్ ఈస్ యువర్ నేమ్, మనం దీన్ని ప్రింట్ చేస్తాం. ఒకసారి ప్రింట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని తెచ్చాను. దీన్ని ఇప్పుడైతే మనం ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ చూసారు కదా, వాట్ ఈజ్ యువర్ నేమ్ అయితే డిస్ప్లే అయింది. మనం సింపుల్గా మన నేమ్ అడుగుతుంది కాబట్టి మనం పైథాన్ అని ఎంటర్ చేస్తే మనం చూసారా పైథాన్ అని వచ్చింది. దీనికి ఇంకో విధంగా కూడా రాయొచ్చు, అది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను ప్రింట్లో ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేసి మై నేమ్ ఈస్ కామా నేమ్, ఇప్పుడు మనకి ప్రింట్లో మై నేమ్ ఈస్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. కామా పక్కన మనం ఏం రాసాం, వేరియబుల్ నేమ్ కాల్ చేస్తాం. అప్పుడు ఏం కాల్ అవుతుంది అంటే మనకి ప్రింట్ వచ్చినప్పుడు మై నేమ్ ఈస్ పక్కన ఏ నేమ్ అయితే మనం ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్లో రాసాం ఆ నేమ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. సేవ్ చేసేది రన్ చేద్దాం. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగింది కదా, నేను ఇక్కడ సింపుల్గా పైథాన్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి ఏం డిస్ప్లే అయిందంటే మై నేమ్ ఈస్ పైథాన్. ఎందుకంటే మన ప్రింట్ ఫంక్షన్లో ఫస్ట్ మై నేమ్ ఈజ్ అని ఇచ్చి కామా యూజ్ చేసి మన వేరియబుల్ని కాల్ చేస్తాం. వేరియబుల్లో మన ఇన్పుట్ ఫంక్షన్ రాసాం కాబట్టి అలా కాల్ అవుతుంది. అదే ఇన్పుట్ ఫంక్షన్ బై డిఫాల్ట్గా స్ట్రింగ్ వాల్యూస్నే తీసుకుంటుంది. దీన్ని మనం మనకి ఇంటీజర్ వాల్యూస్ కావాలన్నప్పుడు ఇంటీజర్ని కాల్ చేయాలనుకున్నప్పుడు నమ్మని నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఫస్ట్ మనం ఇంట్ ప్రింట్ చేస్తున్నామో ఫ్లోట్ ప్రింట్ చేస్తున్నామో అని తెలుసుకొని, ఫర్ సపోజ్ నేను ఇంట్ అనేది కాల్ చేయాలనుకుంటే ఇంట్ అనేది ఇక్కడ ఫంక్షన్ అనమాట. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్, ఇప్పుడు దీని లోపల మనం ఏదైతే యూజర్కి డిస్ప్లే అవ్వాలో ఆ మెసేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు నేను వాట్ ఈస్ యువర్ ఏజ్, ఇక్కడ వాట్ ఈస్ యువర్ ఏజ్ అయితే నేను యూజర్ దగ్గర అడుగుతున్నాను, దాన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ నమ్ ఇచ్చాను, ఎందుకంటే నేను నమ్ అనే వేరియబుల్లో ఏజ్ని కాల్ చేస్తున్నాను. ఓకే, నేను ఏం రాశానంటే కోడ్ వచ్చేసి ఇంట్ ఆఫ్ ఇన్పుట్, అంటే ఇంకా యూజర్ దగ్గర నుంచి మనకు వాల్యూని గెట్ చేసే వాల్యూ మనకి ఇంటీజర్లో రావాలి. ఇక్కడ రన్ చేస్తే మనకి వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని అడిగాం మనం. నేను సింపుల్గా 18 ప్రెస్ చేస్తున్నాను. చూస్తే మనకి డిస్ప్లే అయితే 18 అయితే డిస్ప్లే అవుతుంది కదా. ఇలానే ఫ్లోట్ చెక్ చేద్దాం. ఇప్పుడు సింపుల్గా ఇన్ ప్లేస్లో జస్ట్ ఫ్లోట్ అని చేస్తే చాలు. సేమ్ ఇది కూడా, ఇది డెసిమల్ పాయింట్స్ని కాల్ చేస్తుంది. నేను జస్ట్ 18 అని ఇచ్చిన, అది మనకి 18.0 లాగా ప్రింట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇన్పుట్ ఫంక్షన్స్ ఎలా వర్క్ చేస్తుందో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ని ఇన్ డెప్త్గా తెలుసుకుందాం.